ఓకే. వేములవాడ పట్టణంలో విద్యార్థుల తల్లిదండ్రులకు వాళ్ళ ప్రొద్దునే మెసేజ్ రావడం జరిగింది. ఏమనంటే 4వ తేదీ ఐఎమ్ డిక్లేర్ ద హాలిడే అని చెప్పేసి రావడం జరిగింది. ఎందుకు ఏమిటి అని చెప్పేసి మాకు కొందరు మెసేజ్ చేయడం జరిగింది. మేము తెలుసుకున్న ద్వారా ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఒక సంఘంగా ఏర్పడ్డాయో, విద్యార్థుల తల్లిదండ్రులు చూసుకోవడానికి ఒక సంఘం ఏర్పడ్డదో, ఆ సంఘం ప్రైవేటు పాఠశాలలో కొన్ని పాఠశాలలకు పర్మిషన్ లేని పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయాలి, మా ప్రైవేటు పాఠశాల పర్మిషన్లు ఉన్న పాఠశాలను నడవాలి అని చెప్పేసి 3 రోజులు మేము హాలిడే ఇస్తున్నట్టుగా మాకు సమాచారం రావడం జరిగింది. మీరు ప్రైవేటు పాఠశాలల మీద, పర్మిషన్ లేని పాఠశాలల మీద ధర్నా చేద్దాం అనుకుంటే ధర్నాలు చేయండి. మీ యూనియన్ అంతా కలిసి ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి, మీరు కలెక్టర్లకు కంప్లైంట్ ఇవ్వండి, మీకు మేము మద్దతు ఇస్తాం. అంతేగాని స్కూల్ బంద్ చేస్తాం, 3 రోజులు స్కూల్ బంద్ చేస్తాం అని చెప్పేసి విద్యార్థుల హక్కును మీరు కాలదొక్కుతున్నారని చెప్పేసి మీ సందర్భంగా బీఆర్ఎస్ పక్షాన్ని చెప్పడం జరుగుతుంది. కాయో కష్టమో చేసిన తల్లిదండ్రులు నా కొడుకు, నా బిడ్డ మంచి చదువులు చదవాలని నీ స్కూల్లో వేస్తే నువ్వు 3 రోజులు హాలిడే ఇస్తా, 4 రోజులు హాలిడే ఇస్తా అంటే విద్యార్థుల తల్లిదండ్రులు చూసుకుంటూ ఊరుకోరు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మా విద్యార్థుల పక్షాన్ని ఎప్పుడైనా కొట్లాడతాం. మీరు వెంటనే ఈ బంద్ను ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున మీ పర్మిషన్ ఉన్న పాఠశాలలో మౌలిక వసతులు చక్కగా ఉన్నాయా? మీ పర్మిషన్ ఉన్న పాఠశాలలో పార్కింగ్లు ఉన్నాయా? మా దగ్గర లేవా? 1000 బుక్స్ కట్టినట్టు మా దగ్గర స్లిప్లతో సహా అన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. మీరు బుక్స్ అమ్ముడు కరెక్టేనా? బుక్స్ అమ్మలే మీరు? పర్మిషన్ లేని పాఠశాలల గురించి మేము ధర్నాలు చేస్తాం, మాకు సపోర్ట్ చేయండి, మేము రేపు పొద్దున ధర్నా చేస్తాం, రాండి మా దగ్గరికి, మీరు అందరం కలిసి ధర్నా చేద్దాం, పర్మిషన్ లేని పాఠశాలను ఎత్తివేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున. అంతేగాని మీరు రాత్రిపూట చీకటి కోణంలో ఒప్పందాలు జరుపుకొని మీరు ఇష్టానుసారంగా బంధులు చేస్తామంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు స్కూల్ నడిపియాలి. ఒకవేళ ఈ పర్మిషన్ లేని పాఠశాల మీద ధర్నాలు చేసేది ఉంటే రండి, ధర్నాలు చేద్దాం. అంతేగాని బంద్ చేస్తే చూర్సు ఊరుకోము. ఎట్టి పరిస్థితిలో రేపటి రోజున బంద్ను వెనక్కి తీసుకోకపోతే మీ పాఠశాల ఏ బంద్ చేసిన పాఠశాలలు ఉన్నాయో మేము కలెక్టర్ గారిని నేరుగా అడగడం జరుగుతుంది. వాళ్ళు ఎట్లా బంద్ చేసి మీరు ఎట్లా చర్యలు తీసుకోరని చెప్పేసి మేము నేరుగా అడుగుతామని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. మౌలిక వసతుల విషయంలో ఏ పాఠశాలలకు సరిగా లేదు, పార్కింగ్లు లేవు, గ్రౌండ్లు లేవు. ఏదో తూతూ మంత్రంగా పర్మిషన్లు తీసుకొచ్చుకొని గత సంవత్సరం మీరు నడిపితే మేము ఊకోవాలా? ఎట్టి పరిస్థితుల్లో అందరికి ఒకటే న్యాయం. పర్మిషన్ లేని పాఠశాలను తీసేయాలి ఒకటి, రెండోది పర్మిషన్లు ఉన్న పాఠశాలలు స్కూల్ నడిపేయాలి. అంతే తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పేసి మా బీఆర్ఎస్ పక్షాన కోరడం జరుగుతుంది. ఈరోజు ఒకవేళ మీరు బందే కనుక పిలుపునిస్తే దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులారా ఒకసారి గమనించండి. మీరందరూ కూడా మీరు కట్టే ఫీజుకు 4 రోజులు బంద్ అంటే 2000 రూపాయలు మీరు డిస్కౌంట్ పరంగా ఇవ్వాలి ప్రతి విద్యార్థికి అని చెప్పేసి మా బీఆర్ఎస్ పక్షాన కోరడం జరుగుతుంది. మీరు ఏ స్కూల్ బంద్ చేసినా విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కినట్టే. ఆ స్కూల్ ఏ స్కూల్ అయితే బంద్ ఉంటుందో ఆ లిస్ట్ అవుట్తో సహా కలెక్టర్ గారికి మేము రేపు ప్రజావాణిలో సమర్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. ఇంకోటి అంటే